హాయ్ గాయ్స్, వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు అలాగే కొత్త ఆవకాయ నెయ్యి వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం? ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. సో నేను ఈరోజు అయితే ముద్దపప్పు చేసేస్తున్నాను. అది కూడా నాకు ఆవకాయ వచ్చింది కదా, నిన్న పార్సిల్లో నిన్న వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. కొత్త ఆవకాయ వచ్చేసింది నాకు ఇంటి దగ్గర నుంచి. సో ఆవకాయ కోసం ముద్దపప్పు చేసేస్తున్నాను. నా ముద్దపప్పు రెసిపీ చాలా సింపుల్. పప్పు కడిగేసుకున్నాక అందులో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని నీళ్ళు వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకుంటున్నాను. పప్పు ఉడికిపోయింది. ఉడికిపోయాక సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే. నా ముద్దపప్పు అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చిన ఆవకాయ పచ్చడిని చక్కగా ఓపెన్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, మా మమ్మీ వాళ్ళు 2-3 లేయర్స్తో చక్కగా ప్యాకింగ్ చేయించేశారు. ఎక్కడా కూడా లీక్ అవ్వట్లేదు ఆయిల్. చాలా ఆయిల్ కూడా ఉంది. చక్కగా ఎంత బాగుందో, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఆవకాయ పచ్చడి. కొత్త ఆవకాయ కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కదా గైస్. మీ అందరికీ కూడా ఇష్టమా? మీ ఇంట్లో కూడా ఆవకాయలు పట్టుకున్నారా? సో సీజన్ కదా, సో మనకి సంవత్సరం అంతా కూడా ఆవకాయ వస్తుంది. ఇప్పుడు పట్టేసుకుంటే నేనైతే చక్కగా అన్నాన్ని వడ్డించేసుకున్నాను. పప్పు ఆవకాయ పచ్చడి కూడా వేసేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా. ఇది ఇష్టమైన వాళ్ళందరూ కమెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏమైనా రెసిపీస్ చేయాలంటే నాకు కమెంట్ చేసేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది. థ్యాంక్ యూ.